మీరు మమ్మల్ని ఆపడానికి ఒక రీజన్ చెప్పండి. మహిళలం, ఆడవాళ్ళం అక్కడ దాకా వెళ్తుంటే మీరు మధ్యలో వచ్చి ఆపేసి ఎంతసేపటికి మా చేతిలో ఏమైనా కత్తులు కతార్లు ఉన్నాయా? నేనేమన్నా బందిపోట్లా? మీరు కూడా ఒక మహిళ, దయచేసి సహకరించండి, దయచేసి సహకరించండి. మీ డ్యూటీ చేస్తే పర్లేదు, మీరు కావాలని మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఇది తప్పు. లేదు, మేము అక్కడికి వచ్చి మేమేమైనా అనైతిక కార్యక్రమాలు చేసినా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేసినా మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి, నేను ఒప్పుకుంటాను, మేము అందరం ఒప్పుకుంటాం. మా వాళ్ళు ఎవరు తప్పు చేసినా మీరు తప్పు చేయకుండానే మమ్మల్ని ఇక్కడ ఆపేసి మీరు ఆపేసి మరి మమ్మల్ని మాట్లాడిన వ్యక్తినేమో వదిలేసి ఈ రోజు మాకు మేము ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు రక్షణ కల్పించాల్సింది పోయి అసలు ఇక్కడ గొడవ కూడా లేదు మేడం. పోలీసులు అనే వాళ్ళు లేకపోతే ఇక్కడ గొడవ రాలేదు. అసలు దారి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. మా పార్టీ మా పని. మీకు రైట్ లేదు, మీరు ఆపలేరు. ఈ రాష్ట్రంలో మహిళలకే విలువ లేకపోతే ఎట్లా మేడం? మీరైనా మహిళలకు సపోర్ట్ చేయండి. చూస్తున్నాం నెల్లూరులోని పరిస్థితి. మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేయటం మా హక్కు, నిరసన తెలపాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన చేసిన రాధాకృష్ణ చేసిన నీచపు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలంటూ మేము చేస్తున్న నిరసనని అడ్డుకోవటం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె. సో వారిని కూడా అడ్డుకుంటున్నారు. సో మీరు పోలీస్ చెప్తున్నాము. మీరు మమ్మల్ని ఆపడానికి ఒక రీజన్ చెప్పండి. మహిళలం, ఆడవాళ్ళం అక్కడ దాకా వెళ్తుంటే మీరు మధ్యలో వచ్చి ఆపేసి ఎంతసేపటికి మా చేతిలో ఏమైనా కత్తులు కతార్లు ఉన్నాయా? నేనేమన్నా బందిపోట్లా? మీరు కూడా ఒక మహిళ, దయచేసి సహకరించండి, దయచేసి సహకరించండి. మీ డ్యూటీ చేస్తే పర్లేదు, మీరు కావాలని మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఇది తప్పు. లేదు, మేము అక్కడికి వచ్చి మేమేమైనా అనైతిక కార్యక్రమాలు చేసినా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేసినా మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి, నేను ఒప్పుకుంటాను, మేము అందరం ఒప్పుకుంటాం. మా వాళ్ళు ఎవరు తప్పు చేసినా మీరు తప్పు చేయకుండానే మమ్మల్ని ఇక్కడ ఆపేసి మీరు ఆపేసి మరి మమ్మల్ని మాట్లాడిన వ్యక్తినేమో వదిలేసి ఈ రోజు మాకు మేము ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు రక్షణ కల్పించాల్సింది పోయి అసలు ఇక్కడ గొడవ కూడా లేదు మేడం. పోలీసులు అనే వాళ్ళు లేకపోతే ఇక్కడ గొడవ రాలేదు. అసలు దారి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. మా పార్టీ మా పని. మీకు రైట్ లేదు, మీరు ఆపలేరు. ఈ రాష్ట్రంలో మహిళలకే విలువ లేకపోతే ఎట్లా మేడం? మీరైనా మహిళలకు సపోర్ట్ చేయండి. మీరు మమ్మల్ని ఆపడానికి ఒక రీజన్ చెప్పండి. మహిళలం, ఆడవాళ్ళం అక్కడ దాకా వెళ్తుంటే మీరు మధ్యలో వచ్చి ఆపేసి ఎంతసేపటికి మా చేతిలో ఏమైనా కత్తులు కతార్లు ఉన్నాయా? నేనేమన్నా బందిపోట్లా? తీసే కేబుల్ తీసే.
చేస్తాం. చూస్తున్నాం నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ రకంగా అడ్డుకుంటున్నారో పోలీసులకు కనిపిస్తోంది. ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముందు నిరసన వ్యక్తం చేసి మేము తిరిగి వెళ్ళిపోతామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితిని పోలీసులు ససేమేరా అంటూ వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ పోలీసులు లేనట్టయితే కనుక వాళ్ళు శాంతియుతంగా మేము నిరసన తెలిపి మేము వెళ్ళిపోతాం, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎవరి ఆజ్ఞ అనుసారం మీరు ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసుల్ని. మరోవైపు కడపలోని సిచ్యువేషన్, అరెస్టుల పర్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాని గృహ నిర్బంధం చేశారు, అలాగే ఉప మేయర్ని కూడా గృహ నిర్బంధం చేశారు. రోడ్లపైకి వచ్చి ఏబిఎన్ కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన తెలిపి మేము వెనక్కి వెళ్తాం అంటున్నా వినకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళపై అరెస్టుల దౌర్జన్యకాండ చూస్తున్నాం. రాధాకృష్ణ చంద్రరాతలో నశించాలి, నశించాలి రాధాకృష్ణ జర్నలిజం, నశించాలి, నశించాలి రాధాకృష్ణ జర్నలిజం, నశించాలి, నశించాలి రాధాకృష్ణ జర్నలిజం, నశించాలి. అటెల్లో శంకరమ్మా మీరు వచ్చేయండి, మీరు వచ్చేయండి అమ్మా, సరేనమ్మా మీరు వచ్చేయండి. మరి రాధాకృష్ణ తప్పు చేసిన దాన్ని మరి ఒక అంబాటి రాంబాబు మీద మీరు ఏమన్నాడో తెలియదు కానీ మీరు అన్ని కేసులు పెట్టి లోపల పెట్టారే. ఎంతమంది మహిళా లోకాన్ని డైరెక్ట్గా మీ భార్యను చెల్లిగా భావించి వేరే వాళ్ళకి పెళ్లి చేయమన్నాడంటే ఇది ఎంత పెద్ద శిక్ష విధించాలి. వెంటనే మీరు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇది మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియజేస్తూ రాధాకృష్ణ వెంటనే ఇది రాతలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. రైట్, ఏపీ వ్యాప్తంగా ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మహిళలు. చూస్తున్నాం బాక్స్లో అటు నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, తణుకు, అలాగే కడప పలు ప్రాంతాల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. అయితే ఎక్కడికక్కడ వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నిరసన వ్యక్తం చేయకుండా 144 సెక్షన్ విధించామంటూ కూడా వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి నెల్లూరులో చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో పార్టీ శ్రేణులని, పార్టీ నాయకుల బిల్డింగ్ దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు ఆఫీస్ అది ఆంధ్రజ్యోతి ఆఫీస్ అంటే మీరు అక్కడికి పోయిన తర్వాత మీరు అక్కడ ఏదైనా గొడవ చేస్తున్న గందరగోళం చేస్తే మీరు ప్రొటెక్షన్ కానీ మేము రోడ్ల మీద ప్రొటెక్షన్ ఆఫీస్ ఎక్కడ ఉందా? ఎంత దూరం ఉందండి ఆఫీస్ నుంచి? ఎంత దూరం ఉందండి? ఇక్కడికి వెళ్తుంది కాకపోతే మీరు రోడ్డు మీద చేసుకోవా? మీరు చెప్పేది మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రొటెక్ట్ చేసుకున్నాను మా ఇంట్లోనే ప్రొటెక్ట్ చేసుకోమన్నట్టు మీరు చెప్పేది. మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము అభ్యంతరం పెట్టాం, మీరు ఎడలో చేసుకోండి. మేము దగ్గరికి పోతున్నామా?
ఆపండి మీరు మమ్మల్ని. రైట్, చూస్తున్నాం నెల్లూరుకి సంబంధించిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయం, మరో కార్యాలయమైన ఏబిఎన్ కార్యాలయం ముందుకు వెళ్ళి మేము నిరసన తెలుపుతాం, ఆందోళన చేపడతాం, తిరిగి వస్తాం, మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్గొనబోము, నిన్న హైదరాబాద్లో కూడా ఎలాంటి శాంతియుతంగా ఏ రకంగా మేము నిరసన తెలియచేసాము అంటూ కూడా పోలీసులకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళని ఇంట్లో మీరు ఆందోళన చేసుకోండి అంటూ కూడా వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఆందోళన వ్యక్తం చేసే హక్కు, నిరసన తెలియజేసే హక్కు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది, ముఖ్యంగా ఓ పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ హక్కుని కాలరాస్తూ ప్రస్తుతం 144 సెక్షన్. ఎందుకంటే స్త్రీలను గౌరవించేటువంటి సాంప్రదాయం మనది, కానీ మాటల్లో చెబుతున్నారు, చేతల్లో మట్టికి ఈ రోజున మరి రోడ్డు ఎక్కించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణన్ రాసినటువంటి రాతలు, ప్రచురించినటువంటి మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూస్తున్నాం. ఇవాళ ఒక రాజధాని అంశం గురించి జగన్ గారు మాట్లాడితే రాజకీయంగా మీరు ఎదుర్కోండి, ఇబ్బంది ఏమి లేదు, మీ ప్రభుత్వం మీ ఇష్టం, మీరు ఇదే చేస్తామనంటే ప్రజలు తగిన తీర్పు చెప్తారు. ఈ రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ రోజున మీరు మహిళలను కించపరిచే విధంగా మీరు తీసుకురావటం. ఇప్పటి వరకు తిరుపతి లడ్డు అయింది, ఈ మధ్యన కులాలమయాన మతాలమయాన శిక్షలు పెడుతూ ఉన్నారు. ఈ రోజున మహిళల విషయంలో విధ్వంసాలు ఇలాంటి పొరపాట్లు రేపొద్దున మహిళలు కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. ఇప్పటికైనా కూటమి నేతలు కానీ ఈ మీడియా అధినేత కానీ క్షమాపణ చెప్పించాలి ఈ నాయకులు అందరూ అతని చేత. చెప్పకపోతే వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో తగినటువంటి శాస్తి భవిష్యత్తు రోజుల్లో అతనికి ఉంటుంది, తగిన మూల్యం ఈ ప్రభుత్వం కూడా చెల్లించుకుంటుంది ఏబిఎన్ రాధాకృష్ణన్ రూపంలో. సార్ చెప్పండి, ఏం చూస్తారు? విలువలు లేని రాతలు, జర్నలిజంలో విలువలు కోల్పోయి విచక్షణ రాతలు రాస్తారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది గుడ్డిగా నమ్ముతారు. విలువలు లేని అని విలువ లేని వ్యక్తులు మేము వచ్చింది కూడా ఆ మూడుతో కూడా రాలేదు, గొడవ చేయాలనుకున్నారు. మీరు ఇక్కడ మాత్రం అన్యాయం. నేను ఇచ్చేది